హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్లేలిస్ట్లో వీడియోస్ అన్ని చూస్తున్నారు కదా. మీరు మంచి ఇన్ఫర్మేషన్ అండ్ మంచి నాలెడ్జ్ వస్తున్న ప్లేలిస్ట్ అండి ఇది. సరే, లాస్ట్ వీడియోలో మా ఫ్రెండ్ ఒక సూపర్ క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్ ఏంటో అతని మాటల్లోనే వినండి. ఏంటి క్వశ్చన్ రిపీట్ చేయమంటున్నావు? కాంపిటీషన్ అడిగిన క్వశ్చన్ మర్చిపోయావా ఏంటి? పోనీలే, క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను. మొన్న నువ్వు నాకు చెప్పావు కదా, నెల నెల 5,000 రూపాయలు నేను సిప్లో ఇన్వెస్ట్ చేస్తే నాకు 50 సంవత్సరాలు వచ్చేసరికి నేను కోటీశ్వరుని అయిపోతానని. ఇదేదో చాలా బాగుందే, ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకునే లోపే నువ్వు మళ్ళీ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో ఇన్వెస్ట్ చెయ్యాలి, అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పావు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఒకవేళ నేను ముందు ఎమర్జెన్సీ ఫండ్లో డబ్బులు పెట్టానే అనుకో, అప్పుడు నా సిప్ ఇన్వెస్ట్మెంట్ లేట్ అయిపోతుంది కదా. అది లేట్ అయిపోతే ఎక్కడ నేను 50 సంవత్సరాలు వచ్చేసరికి కోటీశ్వరుని అవ్వనేమో అని చిన్న డౌట్గా ఉంది. అదేదో క్లారిటీ ఇవ్వచ్చు కదా. రైట్, ఈ స్టెప్ అప్ ఎస్ఐపి అనేది చాలా మంచి కాన్సెప్ట్. కాంపౌండింగ్ ని ఫాదర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అని అంటే, ఈ స్టెప్ అప్ ఎస్ఐపిని గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అని అనొచ్చు. నౌ నెలకి 5,000 రూపీస్ ఎస్ఐపిలా పెడుతూ ఆన్ అన్ యావరేజ్ ఇయర్లీ 12% రిటర్న్స్ వస్తూ ఉంటే నువ్వు కోటీశ్వరుడు ఎప్పుడు అవ్వచ్చు అని చెప్పాను? 28 years 3 months. ఎస్, అదే స్టెప్ అప్ ఎస్ఐపి ఆర్ టాప్ అప్ ఎస్ఐపి కూడా అంటారు దాన్ని. అదే స్టెప్ అప్ ఎస్ఐపిలో అండ్ అట్లీస్ట్ 10% ఇంక్రీజ్ చేసుకున్నా సరే నువ్వు 21 సంవత్సరాలకే కోటీశ్వరుడు అయిపోతావు. ఇదే షాకింగ్ అనిపిస్తుందా? అదే ఇంకొక విషయం చెప్తా విను. నీకు ఈ వాటర్ బాటిల్ పట్టుకో, మళ్ళీ అవసరం వస్తుంది. నార్మల్ ఎస్ఐపి ప్రకారం చూసుకుంటే 28 years పడుతుంది అనుకున్నావు కదా కోటీశ్వరుడు అవడానికి. సో అదే 28 years ఇలా స్టెప్ అప్ ఎస్ఐపిలా చేసుకుంటూ వెళ్తే నీకు 28 yearsకి స్టెప్ అప్ ఎస్ఐపిలా చేస్తే ఎంత వస్తుందో తెలుసా? 3,30,00,000 రూపీస్. ఏం మాట్లాడుతున్నావురా? 3 కోట్ల? 3,30,00,000. అదేలే గాని, మరి 5,000తో ఎలా రా అసలా? క్లైమాక్స్ ట్విస్ట్ అనేది ముందే రివీల్ చేసేసాం కదా. సరే, ఇప్పుడు యాక్చువల్ ఎక్స్ప్లెనేషన్ అనేది స్టార్ట్ చేస్తా. జాగ్రత్తగా విను. అయితే దానికి ముందు ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొంచెం ఆ నోట్స్ చెప్పి. ఫ్రెండ్స్, మన ఈ రూపాయి ఫ్యామిలీ గ్రో అవ్వాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ మీకు ఏ వీడియో నచ్చినా తప్పకుండా లైక్ చేయండి. అండ్ మన వీడియోస్లో మీకు ఏం నచ్చుతుంది, ఏం నచ్చట్లేదు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇవన్నీ కామెంట్ చేసి మాకు చెప్పండి. అండ్ ప్రతి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ప్లీజ్ షేర్ చేయండి. గుడ్. సి, నార్మల్ ఎస్ఐపి అంటే నువ్వు నెలకి 5,000 రూపాయలు నెల నెల ఒక పర్టికులర్ డేట్కి మ్యూచువల్ ఫండ్లో పెట్టేస్తావు. ఇది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు నీకు 25,000 శాలరీ కాబట్టి నువ్వు 5,000 రూపీస్ పెడతావు. నీకు నెక్స్ట్ ఇయర్ జీతం పెరుగుతుంది కదా ఆబ్వియస్లీ. నెక్స్ట్ ఇయర్ నీకు ఫర్ సపోజ్ 10% ఇంక్రిమెంట్ వచ్చింది అనుకో, అంటే నీ జీతం 27,500 రూపీస్. నౌ 25,000 రూపీస్ ఉన్నప్పుడు నీ ఇన్వెస్ట్మెంట్స్ 5,000 రూపీస్. శాలరీ 10% పెరిగింది కాబట్టి నీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా 10% పెంచుకోమంటున్నా. అంటే నీ మ్యూచువల్ ఫండ్స్లో ఆ ట్యాబ్లో 5,000 ఎస్ఐపి అని ఇచ్చుంటావు కదా, నెక్స్ట్ ఇయర్ 10% అప్ చేయి. సో 5,500 రూపీస్ సిప్ అని మోడిఫై చేసుకుంటావు అనమాట. ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 10% ఇంక్రిమెంట్ వేస్తే ఈ 5,500 మీద మళ్ళీ 10%. సో 6,050 రూపీస్ నీ ఎస్ఐపి ఆ ఇయర్కి. ఇలా మోడిఫై చేసుకుంటూ వెళ్తుంటావు అన్నమాట. అలా ప్రతి సంవత్సరం నీ ఎస్ఐపిని అప్ చేసుకుంటూ వెళ్తుంటావు. దీన్నే స్టెప్ అప్ ఎస్ఐపి అని అంటారు. అర్థమైంది. కాకపోతే ఈ 10% ఏంటి? ఖచ్చితంగా 10% పెంచుకుంటూ వెళ్ళాలా? బాగా అడిగావు. 10% పెడతావా లేదా అనేది నీ ఇష్టం. బట్ ఒక బేసిక్ రూల్ ఏంటంటే మినిమం ఇన్ఫ్లేషన్ నెంబర్తో పెంచుకోవాలి. మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ ఆన్ అన్ యావరేజ్ 6% కదా. సో మినిమం 6% చొప్పున నీ ఎస్ఐపిని ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్ళడం మంచిదన్నమాట. ఒకవేళ ఈ 6%కే ఫిక్స్ అయ్యామనుకో, సో ప్రతి సంవత్సరం 6% పెంచుకుంటూ వెళ్తే 28 years తర్వాత నాకు ఎంత డబ్బులు వస్తాయి? 10% పెంచుకుంటూ వెళ్తే 3.36 crores వస్తుంది అన్నాం కదా. అదే 6% పెంచుకుంటూ వెళ్తే 2.22 crores మాత్రమే వస్తుంది. ఏంటి, 6%కి 10%కి అంత డిఫరెన్సా? ఎప్పుడో చిన్నప్పుడు మా టీచర్ చెప్పింది, లాంగ్ టర్మ్లో 1% కూడా చాలా ఎక్కువ డిఫరెన్స్ వస్తుందని. అప్పుడు అర్థం కాలే, ఇప్పుడు అర్థమైంది. ఎస్, నేను కుర్రోళ్ళకి అదే చెప్తున్నాను. 30%, 50% రిటర్న్స్ వస్తేనే రిచ్ అవ్వగలం అనుకుంటూ ఉంటుంటారు. దానికోసం ఎక్కువ రిస్క్ కూడా తీసుకుంటూ ఉంటుంటారు. బట్ సింపుల్గా 12% రిటర్న్స్తో కూడా కోటీశ్వరుడు అవ్వగలం అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలిగితే చాలా బాగుంటుంది కదా. మా గోల్ కూడా అదే అనమాట.
సింపుల్గా 12% రిటర్న్స్ కూడా కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్తే ఈజీగా కోటీశ్వరుడు అవ్వగలం అనేది అందరికీ రిజిస్టర్ అవ్వాలి. అందుకే ప్రతి వీడియోలో అదే విషయం చెప్పుకుంటూ వస్తుంటాను. కాంపౌండింగ్ తాలూకా ఇంపార్టెన్స్ అనేది స్ట్రెస్ చేసుకుంటూ వస్తుంటాను. సో మీ అందరికీ ఈ వీడియోస్ యూజ్ అవుతున్నాయి, అలాగే కాంపౌండింగ్ తాలూకా ఇంపార్టెన్స్ తెలుస్తుంది అనుకుంటే ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేస్తూ ఉండండి. అవునవును, ఫాస్ట్గా షేర్ చేయండి. రైట్. సో నాకు చిన్న డౌట్ ఉంది. ప్రతి సంవత్సరం పర్సంటేజ్ ప్రకారమే సిప్ పెంచుకుంటూ వెళ్ళాలా, లేదా సిప్లో వేరే ఏదైనా స్టైల్ ఉందా? తెలిసే అడుగుతున్నట్లున్నావు నువ్వు. సరే, స్టెప్ అప్ ఎస్ఐపిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి మనం ఇప్పుడు చెప్పుకున్న పర్సంటేజ్ బేసిస్, 2 అమౌంట్ బేసిస్. అమౌంట్ బేసిస్ అంటే సంవత్సరానికి ఇంత అని పెంచుకుంటూ వెళ్ళిపోవడమే. లైక్ ఫిక్స్డ్గా ప్రతి సంవత్సరం 1000 రూపీస్ పెంచుకుంటూ వెళ్తానని చెప్పుకోవడం అనమాట. ఓకే, సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటావు? నీ బట్టే ఉంటుందిరా. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ బేసిస్లో చూస్తే నీకు ఎక్కువ నొప్పి తెలియకుండా వెళ్ళిపోతుంది స్టార్టింగ్ ఫ్యూ ఇయర్స్. బట్ అలా వెళ్తున్న కొద్దీ 10% అనేది అబ్సల్యూట్ నెంబర్స్లో ఎక్కువ ఉంటుంది కదా. లైక్ 5000లో 10% 500, బట్ 20,000లో 10% 2000 రూపీస్ కదా. సో ఆ టైంకి నీకు ఇప్పుడు ఉన్న ఇదే కన్విక్షన్ ఉండకపోవచ్చు, 2000 రూపీస్ పెంచాలా అని చెప్పి అప్ చేయకపోవచ్చు. అర్థమైంది కదా. నీ ఎగ్జాంపుల్లోనే ఈ అమౌంట్ బేసిస్లో చూస్తే ప్రతి సంవత్సరం 1000 రూపాయలు పెంచుకుంటూ వెళ్ళావనుకో, ఫస్ట్ కొన్ని సంవత్సరాలకి ఇది నీకు ఎక్కువ అనిపించదు. బట్ నీ శాలరీ ఎక్కువ అవుతున్న కొద్దీ ఈ 1000 రూపీస్ అనేది చాలా తక్కువ అనిపించవచ్చు అనమాట. సో నీ శాలరీ పెరుగుతూ నువ్వు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్కి పెట్టే పాసిబిలిటీ ఉన్నా సరే నువ్వు 1000 రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోగలుగుతున్నావు. అర్థమైందా? మిగతావన్నీ ఖర్చు చేస్తుంటావు కదా నువ్వు. ఇవన్నీ కాదు కానీ డైరెక్ట్గా చెప్పు, ఈ రెండిట్లో నేను ఏది చేస్తే బెస్ట్? కన్విక్షన్తో ఉండగలవు, లాంగ్ టర్మ్కి ఆర్ రిటైర్మెంట్కి మంచి డబ్బులు చూడాలనుకుంటే పర్సంటేజ్ బేసిస్. నేనైతే అదే రికమెండ్ చేస్తాను అందరికి. ఓకే, పర్ఫెక్ట్. కాకపోతే ఒకవేళ ఏదైనా సంవత్సరం మా కంపెనీ నాకు హైక్ ఇవ్వలేదు అనుకో, అప్పుడు నేను ఏం చేయాలి? ఎస్ఐపి కూడా ఆప్ చేయడం మానే, నీ ఇష్టం కదా. అయితే ముందే ఇలాంటివన్నీ అనుకుని స్టార్ట్ చేసేస్తే కళ్ళు తాగిన కోతిలా నీ మైండ్ ఇక ఆపే, ఇక పెంచుకో, డబ్బులు తీసే, కొత్త కారు కొనేద్దాం, గోవా వెళ్ళిపోదాం అంటూ ఉంటుందన్నమాట. నీతో ఇంపల్స్ స్పెండింగ్స్ అనేది చేయించుకుంటూ ఉంటుంది. అందుకే ముందే ఒక స్క్రిప్టెడ్లా ఒక రూల్ పెట్టుకొని అది ఫాలో అయిపోతూ ఉండడమే. ఎంత కష్టం వచ్చినా సరే నేను పెంచుకుంటూ వెళ్తాను అనేది ఒక రూల్ పెట్టుకొని ఫాలో అయిపోవడమే. బట్ నీ క్వశ్చన్కి స్ట్రైట్గా ఆన్సర్ చెప్పాలంటే శాలరీ ఇంక్రిమెంట్ రాకపోతే నీ ఎస్ఐపి కూడా ఇంక్రీజ్ చేయకు. పర్సనల్ ఫైనాన్స్ అయినా మన రూపాయి ఛానల్ అయినా ఫ్యూచర్ కోసం ప్రెజెంట్ని సాక్రిఫైస్ చేయమని ఎవరూ చెప్పమండి. ప్రెజెంట్ ఎంజాయ్ చేస్తూ ఉండాలి, ఫ్యూచర్ పీస్ఫుల్గా ఉండేటట్టు ప్లాన్ కూడా చేసుకుంటూ ఉండాలి. 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. బాగా చెప్పావు. కాకపోతే నా కోసం ఒకసారి పర్సంటేజ్ ప్రకారంగా కాకుండా అమౌంట్ పరంగా, అంటే ప్రతి సంవత్సరం 1000 రూపాయలు పెంచుకుంటూ వెళ్తే 28 ఇయర్స్ తర్వాత నాకు ఎంత డబ్బులు వస్తాయో చెప్పొచ్చు కదా. ఇదిగో 3.27 crore రూపీస్. సో నువ్వు చూసుకో ఏది బెస్టో అనేది. అసెట్ నన్ను అడిగితే మాత్రం పర్సంటేజ్ బేసిసే బెస్ట్. ఏంటి, నెలకి 5000 రూపాయలు సిప్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ సంవత్సరానికి 1000 పెంచుకుంటూ వెళ్తే 25 సంవత్సరాలకి 3.27 crores వస్తుందా? నీతో మాట్లాడుతుంటే 1 కోటి రూపాయలు సంపాదించడం అంత ఈజీ అనిపిస్తుందిరా. కాకపోతే నిజంగా 5000 రూపాయలతో అన్ని కోట్లు సంపాదించగలమా? అయిపోవచ్చురా. అయినా రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోవాలని బెట్టింగ్లు అలా చేసే వాళ్ళకి కోటీశ్వరుడు అవడం కష్టం. కానీ నీలా 30 years అలా లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసుకునే వాళ్ళకి మాత్రం కాంపౌండింగ్ అనే ఫ్రెండ్ వల్ల ఈజీగా కోట్లు వస్తాయి. ఫ్రెండ్స్, మీరు కూడా మా వీడియోస్ ఇన్నిసార్లు చూసారు కదా. కాంపౌండింగ్ ఈజ్ ద 8th వండర్ అనేది మీరు కూడా ఒప్పుకుంటున్నారా లేదా? కామెంట్స్లో పెట్టండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? థ్యాంక్స్ అడిగినందుకు. నాకు ఎప్పటి నుంచో డౌట్ కూడా వేస్తుంది. నువ్వు ప్రతి వీడియోలో 12% CAGR ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తున్నావు కదా. నిజంగా ప్రతి సంవత్సరం 12% CAGR వస్తుందంటావా? అంటే నువ్వు చెప్పావు కాబట్టి నాకు నమ్మకం ఉంది వస్తుంది. కానీ ఎందుకైనా మంచిది ఒకసారి క్యాలిక్యులేషన్స్తో సహా క్లియర్గా చూపించావనుకో, ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అప్పుడు నేను కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తా. నో ప్రాబ్లం రా. నీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు అడుగుతూ ఉండొచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా మీకు ఏ చిన్న క్వరీ ఉన్నా సరే కింద కామెంట్స్ బాక్స్లో చెప్పండి. సరే, నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం దాని గురించి. నీ అంతటా నువ్వే 12% అనేది రియలిస్టిక్ టార్గెట్ అని నీ అంతటా నువ్వే ఒప్పుకుంటావు. నీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాంలే.